అందుకని దేవుడు ఒకవేళ నీవు ఈ యొక్క దుష్టత్వం విడిచిపెట్టు. మళ్ళా ఆ వరాన్ని కొనుక్కోవడానికి ఏం తెచ్చాడండి? వెండి బంగారం వెండి తెచ్చాడా తేలేదా? 20 వస్తుంది చదువుమా. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాలి. నా హృదయము, మనందరి హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మను పొందుకోలేవు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. నీకు పరిశుద్ధాత్మ కావాలి. నీ ఆత్మ మీద పరిశుద్ధాత్మ దిగాలంటే నీ హృదయము దేవుని ఆలయంగా మారాలి. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీకు ఈ కార్యాల్లో పాల్పొంపులు పొందుతావు. చెడుతనం మానుకో, దుష్టత్వం మానుకో, దుష్ట ప్రవర్తన మానుకో. యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు. నీవు ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. సాటి మాటగా నువ్వు చేసే చెడుతనం ఎవరు చూడలేదు అనుకుంటున్నామో. నువ్వు చేసే కీడు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమిపైన ఉన్నాం. నీ నడకలో నా నడకలో, నీ చర్యలో నా చర్యను అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రియబిడ్డ, రాత్రి వేళ తిరుగులాడుచున్నా, పగటి వేళ తిరుగులాడుచున్నా, కీడి చేయాలని నువ్వు త్వరగా అటు ఇటు పాదములు పరిగెత్తుతున్నా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. రాత్రి వేళ నువ్వు తిరుగులాడుచున్నందుకు, పగటి వేళ తిరుగులాడుచున్నందుకు నువ్వు ఎందుకు కీడి చేయాలని ఎందుకు త్వరగా నువ్వు పాదములు ఎందుకు త్వరపెడుచున్నావు? జాగ్రత్త. కీడి చేయవాడికి దేవుడు విరోధి. కీడి చేయవాడు ఇంట కీడి తొలగిపోదు. కీడి చేయవాడు ఇంట శాపాలు వస్తాయని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. నీకు కీడి చేయాలని ఎందుకు నీకు ఆ మనసు? నీకేమన్నా కీడి చేస్తున్నాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ దేవుడు నీకేమైనా కీడి చేస్తున్నాడా? దేవుడు దాసుడు నీకేమైనా కీడి చేస్తున్నారా? దేవుడు దాసుడు కీడి చేసేవారు కాదు. నీ కొరకు నీ కుటుంబం కొరకు, ప్రాంతం కొరకు ప్రార్థించే దాసులు తెలుసా? వారు ఎల్లప్పుడూ వారి నోటి నుంచి ఏముంటాయో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు, ఆశీర్వాదాలు. అయ్యా వారిని దీవించయ్యా, వారిని కాపాడయ్యా, వాళ్ళ క్షేమము దయచేయ. ఈ మాటలు నీకు ఇష్టం లేదా? ఈ మాటలు నీకు ఇష్టం లేదా? ఏ మాటలు నీకు ఇష్టం ఉండాలి? లోకానుసారమైన మాటలు నీకు ఇష్టం ఉండాలా? నీకు ఆశీర్వాదం పొందుకునే మంచి మనసు ఉంటే నీకు ఇష్టం ఉంటుంది. ప్రియబిడ్డ, హల్లెలూయా. మంచి మనసుతో దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. మంచి హృదయం మనం కలిగి ఉండాలి. అప్పుడు నీకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ద్రవ్యం